అందరికీ నమస్తే అండి. ఈ కాడలను వచ్చేసి ఎలకం జీవులు అంటారు. ఇవి వచ్చేసి 2 రకాలు ఉంటాయండి. ఒకటి వచ్చేసి ఎలకం జీవులు, రెండు వచ్చేసి కుందేలు గుమ్ముల్లాగా ఉంటాయన్నమాట. కుందేలు గుమ్ములు అంటే కొంచెం పెద్ద, ఎలకం జీవులు అంటే ఈ విధంగా సన్నగా ఉంటాయి. కుందేలు గుమ్ములు అంటే కొంచెం లావుగా ఉంటాయన్నమాట కాడలు. అవైతే కొంచెం చేదుగా ఉంటాయి. ఇవి అంత చేదు అనిపించవు, తినడానికి చాలా బాగుంటాయి. ఇవి ముందు వచ్చేసి మేము ఎక్కువగా తాలింపు చేసుకుని తినేవాళ్ళమండి. ఇవి ఇప్పుడైతే ఎక్కువగా దొరకడం లేదండి. ముందు అయితే ఎక్కువగా ఉండేవి. తినేసిన తర్వాత పక్కనే చూడండి నాగదేల చెట్టు ఎన్ని కాయలు కాసేసిందో. చాలా పచ్చిగా ఉన్నాయండి కాయలన్నీ గాని. ఇంకా వీటిలో ఉన్న మాగిన కాయలన్నీ గాని కోసుకున్నాం అనమాట. వీటిని కోసేటప్పుడు గానీ మనం జాగ్రత్తగా కోయాలండి. ఎన్ని ముళ్ళు ఉంటాయో. చిన్న చిన్న ముళ్ళు ఎక్కినాయంటే తీయడం కష్టం. పెద్ద ముళ్ళు తగిలితేనే తీసుకోవచ్చు. చిన్నవి తగిలినాయంటే అస్సలు తీయలేమన్నమాట. ఇంకా మొత్తం మాగిన కాయలన్నీ కానీ కోసుకున్నాము. మాకు వచ్చేసి పట్టుకున్న ముళ్ళన్నీ కానీ తీస్తాందనమాట. ఇంకా మేము ఊరికి తీసుకెళ్ళడానికి అలా అని చెప్పి తీసింది కానీ అక్కడే తినేసామండి కాయలన్నీ కానీ. ముళ్ళు ఉంటాయి, జాగ్రత్తగా కోయాలి కాయలని చెప్పాను కదండి. అంతలోపలే నాకైతే ముళ్ళు అయితే తగిలిందనమాట. ఇంకా అక్కడ ఉన్న కాయని అలాగే వదిలేసాను. ముళ్ళు తగిలేసిందని చెప్పి ఇంకా పక్కన ఉన్న కాయని అయితే కోస్తున్నాను. ఈ కాయలు కోసుకున్నా కానీ మనం తినేటప్పుడు జాగ్రత్తగా తినాలండి. వాటికి ఉన్న ముళ్ళన్నీ కానీ తీసేయాలన్నమాట. చిన్న చిన్న ముళ్ళు అంతా ఉంటాయి. ఆ చెట్టుకున్న ముళ్ళతోనే కానీ కాయని ఓపెన్ చేసుకోవచ్చండి. నా దగ్గర ఇంకా పిన్ ఉందని చెప్పేసి ఆ పిన్నుతో అయితే చుట్టూ ఈ విధంగా ఓపెన్ చేశాను అనమాట. ఈ విధంగా ఓపెన్ చేస్తే మనకి గొడ్డు ముళ్ళు అనేది ఉంటే అందులో వచ్చేస్తుందండి. చూడండి ఇదే అనమాట గొడ్డు ముళ్ళు. ఇలా రౌండ్ గా ఉంటుందండి. ఈ ముళ్ళు ఉన్నప్పుడు తిన్నామంటే గొంతులు అయితే చిక్కులిపోతుంది అనమాట. ఈ ముళ్ళు తీసేసి తినాలి. ఫస్ట్ టైం తినే వాళ్ళైతే జాగ్రత్తగా తినాలండి. మాకైతే బాగా అలవాటు అనమాట ఈ కాయలు తినడము. ఈ కాయలు వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ లాగా ఉంటదండి. తినడానికి చాలా బాగుంటుంది అనమాట. మేమైతే ఈ విధంగా అడవిలోకి వెళ్ళామంటే ఏదో ఒక రకం కాయలైనా సరే పిల్లలకి తినిపిస్తానండి. ఓకే ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఈ విధంగా నాగదేల కాయలు, ఎలకం జీవులు, కుందేలు గుమ్ములు తింటారనేది తెలుసు. కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.